ఎందుకో అనిపించింది సడెన్‌గా ఇంట్లో ఒకసారి మైసూర్ పాక్ చేసుకుందాము. ఎట్లొస్తదో చూద్దామని చెప్పి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ పిండితో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను, అత్తయ్య, పెద్ద అత్తయ్య కలిసి ట్రై చేస్తున్నాం అనమాట. సో, ఒక స్టవ్ పైనేమో ఘీ మరుగుతుంది. ఇంకో స్టవ్ పైనేమో చక్కెర పాకం పెట్టామనమాట. సో, చక్కెర పాకం ప్రాపర్‌గా రాగానే శనగపిండేసేసి ప్రాపర్‌గా మిక్స్ చేయాలి. లేకపోతే లమ్స్ వచ్చేసాయనమాట. లమ్స్ వస్తే అసలు మొత్తం స్వీట్ అంతా స్పాయిల్ అయిపోతది. అండ్ ఈ స్వీట్‌కి కొంచెం ఎక్కువే ఘీ పడతదనమాట. మా ఇంటి పక్కనే స్వీట్ చేస్తారిది. చాలా అంటే చాలా బావుంటది. అప్పుడప్పుడు ఎళ్లి తెచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకుంటాం గదా! ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని జెప్పేసి అందరం కలిసి కూర్చొని ట్రై చేస్తున్నాం అనమాట. సో, ప్రాపర్‌గానే చేసినాము. చాలా వీడియోస్ చూసి అంతా అనలైజ్ చేసుకొని ఓకే. ఇట్లా చేస్తే వస్తది అనుకునే చేసినాము. బట్ ఎక్కడ మిస్టేక్ అయిందో ఐ డోంట్ నో. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. ఈవినింగ్ వరకు చూసినాము. అంటే చాలా సేపు ట్రై చేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరిపోతే వస్తదేమో అని చాలా అనిపించింది. బట్ మొత్తం ఫ్లాప్ అయింది. మేము ఎక్కడ మిస్టేక్ చేసామో అనిపించింది. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ యాహ్! ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.